హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ ఛానల్ వెంకటేష్. ఇండియా టెస్ట్ టీమ్ కోచ్గా గౌతమ్ గంభీర్ కొనసాగాల వద్దా అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్న మనకి చాలా ప్రముఖంగా ఎప్పుడు అనిపించిందంటే, మనం ఇంగ్లాండ్తో రీసెంట్గా కంక్లూడ్ అయిన సిరీస్లో 3 టెస్టుల తర్వాత 2-1తో వెనకబడినప్పుడు ఈ ప్రశ్న చాలా ప్రముఖంగా వినిపించింది. ఎందుకంటే గెలవాల్సిన మ్యాచ్లో 2 మనం ఓడిపోయాం. ఆ 2 మ్యాచ్లో మనం గెలవాలి, కానీ కొన్ని టాక్టికల్ ఎర్రర్స్ దొరికినాయి, దాంట్లో కొన్ని తప్పిదాలు దొరికినాయి టాక్టికల్గా అని చెప్పి చాలామంది భావించారు. బట్ మనం మాంచెస్టర్లో టెస్ట్ డ్రా చేసుకోవడం, ఓవర్లో గెలవడం, సిరీస్ సమయం అయిపోయింది కాబట్టి మనం ఊహించిన విధంగా ఇంగ్లాండ్లో మరొకసారి సిరీస్ డ్రా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ వాయిసెస్ అంత గట్టిగా వినబట్టలేదు. అయితే నేను ఐ హావ్ బిన్ బ్రాండెడ్ యాజ్ గౌతమ్ గంభీర్స్ హేటర్. గౌతమ్ గంభీర్ని విపరీతంగా ద్వేషించే వాళ్ళలో నేను ప్రథమ వరుసలో ఉంటాను, మొదటి వరుసలో ఉంటానని చెప్పి చాలామంది అభిప్రాయం. అంటే వాళ్ళందరూ జడ్జిలు. అన్ఫార్చునేట్ అంటే వేరే వేరే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, లేదా చదువుకుంటున్నారు. బట్ వాళ్ళందరూ యాక్చువల్గా నల్లకోటు వేసుకుని అక్కడ పెడస్టల్ మీద కూర్చోవలసిన జడ్జిలు. వాళ్ళు జడ్జ్ చేశారు. కానీ నేను ఆల్రెడీ మనం ఆ 2-1 డౌన్లో ఉన్నప్పుడే కొంతమంది నన్ను అడిగారు, గౌతమ్ గంభీర్ తీసేయాలి కదా అంటే, ఏం అవసరం లేదు. ఎందుకంటే ఈ యంగ్ టీమ్ ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పి అనుకున్న దానికంటే అంచనాలకు మించి యంగ్ టీమ్ పర్ఫామ్ చేసింది. సో ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది కోచ్, చీఫ్ సెలెక్టర్ అండ్ సెలెక్షన్ కమిటీ, క్యాప్టెన్, సపోర్ట్ స్టాఫ్ అందరూ కూడా. ఎందుకంటే ఆశించిన నేను ఇంత కూడా అనుకోలేదు. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను సిరీస్కి ముందు. వీళ్ళు ఏ 3-1తో ఓడిపోయినా కూడా మనం వీ హ్యావ్ టు సపోర్ట్ దిస్ టీమ్. ఎందుకంటే ట్రాన్సిషన్లో ఉన్నాం. ట్రాన్సిషన్ అనే మాట కూడా గౌతమ్ గంభీర్కి నచ్చదు, బట్ ఖచ్చితంగా ట్రాన్సిషన్లో ఉన్నాం. ఎందుకంటే చాలామంది సీనియర్ ప్లేయర్స్ లేరు ఇప్పుడు. గతంలో ముఖ్యంగా లాస్ట్ టైం నేను ఇంగ్లాండ్కి టూర్కి వెళ్ళినప్పుడు మన టీంలో కోహ్లీ, రోహిత్ శర్మ, పుజారా, రహానే లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అశ్విన్ లాంటి బౌలర్ ఉన్నాడు మనకి. ఇషాంత్ శర్మ, షమి లాంటి బౌలర్స్ కూడా ఉన్నారు. మన బౌలింగ్ అటాక్ ఎంత బాగుందంటే, లాస్ట్ టైం మనం ఇంగ్లాండ్ టూర్ చేసినప్పుడు వీ హ్యాడ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇషాంత్ శర్మ, షమి, బుమ్రా, సిరాజ్. సో నలుగురు బ్రహ్మాండమైన ఫాస్ట్ బౌలింగ్ అటాక్ మన లాస్ట్ టూర్లో కనిపిస్తుంది. ఈసారి అలా లేదు కదా. సో డెఫినెట్గా ట్రాన్సిషన్లో ఉన్నాం. ఇలాంటి టీం పర్ఫామ్ చేసిన విధానం 2-1 టైంలో కూడా నేను చెప్పాను. సో నేను ఎవరిని కంప్లీట్గా పూర్తిగా వ్యతిరేకించను, పూర్తిగా సమర్థించను కూడా. గౌతమ్ గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాల విషయంలో నాకు ఖచ్చితంగా అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకు లేవు, ఖచ్చితంగా అభ్యంతరాలు ఉన్నాయి. పర్టికులర్లీ హర్షిత్ రాణాని కొనసాగించడం, టీంలో ఏదో నిగిల్స్ ఉన్నాయని చెప్పి ఫస్ట్ టెస్ట్ ఓడిపోయిన తర్వాత అతన్ని వెనక్కి పంపించడం కూడా వేరే విషయం. అలాగే కొన్ని నిర్ణయాలు, కుల్దీప్ యాదవ్ని ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడం, హర్షదీప్ సింగ్ని ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడం, సాయి సుదర్శన్ని ఫస్ట్ టెస్ట్ ఆడించారు. ఈ బ్యాటెడ్ వెల్ ఇన్ సెకండ్ ఇన్నింగ్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో తొందరగా అవుతాయని సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటెడ్ వెల్. అయినా కూడా అలాంటి ఒక యంగ్స్టర్, మంచి భవిష్యత్తు ఉన్న యంగ్స్టర్కి లాంగ్ రన్ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా కరుణ్ నాయర్కి లాంగ్ రన్ ఇచ్చారు. కరుణ్ నాయర్ కూడా డిజర్వ్స్ లాంగ్ రన్. ఎందుకంటే బట్ కరుణ్ నాయర్ మన ఇండియాలో టెస్ట్ మ్యాచ్లో ఎప్పుడైనా అతనికి అవకాశం ఇచ్చి చూడొచ్చు. కానీ అక్కడ సాయి సుదర్శన్ లాంటి ప్లేయర్ ఒకవేళ ఇంగ్లాండ్లో సక్సెస్ అయితే అతను మనకి భవిష్యత్తులో బాగా అంది వస్తుంది. ఇట్ ఈజ్ యంగ్స్టర్. అలాంటి ప్లేయర్కి మీరు ఇంగ్లాండ్ లాంటి ఒక టఫ్ సిరీస్లో అన్ని మ్యాచ్లో ఆడించారు అనుకోండి, ఆడిస్తే అతను బాగా రాటు తెలియదు. తర్వాత మీకు ఫ్లాట్ కండిషన్స్లో కూడా బాగా బ్యాటింగ్ చేస్తే మన నెంబర్ 3లో ఉన్న వారి తొలగిపోతుంది. కరుణ్ నాయర్ ఓన్లీ టెంపరీ థింగ్, ఎందుకంటే అతను ఏజ్ ఈజ్ నాట్ ఆన్ హిస్ సైడ్. సో ఇలాంటి కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా మనకి అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఎందుకంటే బ్యాటింగ్తో నింపేయడం, టీంని అంతా బ్యాటింగ్తో నింపాడు. మనం ఈవెన్ లాస్ట్ టెస్ట్లో మనం ఓవర్లో గెలిచాం, కానీ మనకి కరుణ్ నాయర్ బదులు 4th సీమర్గా హర్షదీప్ కానీ మరొకరు ఉండుంటే ఎంత బాగుండేది మనకి కదా. ఎందుకంటే అక్కడ పేస్ బౌలర్స్కి హెల్ప్ ఉంది. మన 3 బౌలర్స్ అటు ఇటు అయ్యారు. కరుణ్ నాయర్ ఒక 50 చేశాడు కరెక్టే, కానీ ఆ 50 రన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇంకో 4th బౌలర్ ఉంటే ఆ 50 రన్స్ మేరకి దాన్ని వాళ్ళ ఇంగ్లాండ్ స్కోర్ని అక్కడ తగ్గించి ఉండేవాడు కదా. సో ఆ రకంగా ఆలోచిస్తే కొన్ని టాక్టికల్ ఎర్రర్స్ ఉన్నాయి. మరీ అంత బ్యాటింగ్తో నింపేయడం అవసరం ఉందా? పర్టికులర్లీ వన్ ఇయర్ డౌన్ ఇన్ ద సిరీస్, మీరు మస్ట్ విన్ సిచ్యుయేషన్లో మీరు గెలుపు కోసం ఖచ్చితంగా పోరాడాల్సిన పరిస్థితుల్లో మీరు బ్యాటింగ్తో నెంబర్ 9 దాకా బ్యాటింగ్ ఉండాలి, నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలన్నా ఎంతవరకు సబబు? ఇలాంటి అదే నేను ఒకటి అన్నదే కాదు, ఈవెన్ అశ్విన్ తన ఛానల్లో చాలా సందర్భాలు ఇదే మాట చెప్పాడు. ఎందుకంటే మీరు మీకు వేరొక బ్యాట్స్మెన్ మీరు ఎక్స్ట్రా ప్లే చేస్తే ఈ మైట్ స్కోర్ 50, కానీ మీకు ఒక మంచి వికెట్ టేకింగ్ బౌలర్ తీసుకుంటే ఆ 50 రన్స్ మేరకి వాళ్ళ టార్గెట్ను కూడా, మీ టార్గెట్ కూడా తగ్గిస్తారు కదా. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి, కొన్ని డెఫినెట్గా ఉంటాయి. ఎవరి విషయంలో అయినా కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి.
ఐ హ్యావ్ క్రిటిసైజ్డ్ విరాట్ కోహ్లీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ధోని నెంబర్ ఆఫ్ టైమ్స్, రోహిత్ శర్మ నెంబర్. కొంతమంది నన్ను కోహ్లీ ఫ్యాన్ అని, రోహిత్ ఫ్యాన్ అని, ధోని ఫ్యాన్ అంటారు. కొంతమంది నువ్వు యూ హేట్ కోహ్లీ, యూ హేట్ ధోని, యూ హేట్ రోహిత్ అని, ఇలాగే పంత్ ఫ్యాన్గా కొంతమంది నన్ను భావిస్తారు, కొంతమంది పంత్ హేటర్గా భావిస్తారు నన్ను. సో ఇలా రకరకాలుగా ఫీలింగ్స్ ఉంటాయి. బట్ దానికి కారణం ఏంటంటే నేను ఒకరిని కంప్లీట్గా పైకి వాళ్ళని బాగా ఎలివేట్ చేయడం, లేకపోతే వాళ్ళని బాగా హైప్ చేయడం, మరొకళ్ళు అది సాధారణంగా చేయను నేను. అంటే ఏదో నా గొప్ప అని చెప్పుకోవడం నేనేంటంటే గౌతమ్ గంభీర్ని తీయాల్సిన అవసరం ఏం లేదని నేను ముందే, నాకు ట్విట్టర్లో అడిగారో మన ఛానల్ అడిగారో నేను చెప్పాను. ఏంటంటే దెర్ ఇస్ నో నీడ్ టు చేంజ్ ద కోచ్ అట్ దిస్ పాయింట్. ఎందుకంటే హీ హెస్ డన్ వెల్. టీమ్ యంగ్ టీమ్ ఈ కోచ్ గైడెన్స్లో బాగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి మ్యాచ్ రిజల్ట్ అనే దానికంటే కూడా వీళ్ళు ఎంత బాగా ఫైట్ చేశారనేది చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా చూస్తే మన టీం ఇంగ్లాండ్లో ఎప్పుడు లేదు, ఫ్లాట్ వికెట్స్ ఉండొచ్చు, ఫ్లాట్ వికెట్స్ ఉన్నా కూడా ఇంగ్లాండ్ అనగానే మనకి మైండ్లో ఒకటి ఉంటుంది, ఇక్కడ బాల్ స్వింగ్ అవుతుంది, రకరకాల ఫీలింగ్స్తో మనం కుప్పగొల్పోయే పరిస్థితులు గతంలో చూసాం. కానీ ఇక్కడ మన టాప్ బ్యాట్స్మెన్ అందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. టెయిల్ ఎండర్స్ అన్నిసార్లు పర్ఫామ్ చేయకపోవచ్చు, బట్ అట్లీస్ట్ అప్ టు నెంబర్ 7, నెంబర్ 8 వరకు అందరూ బాగా పర్ఫామ్ చేశారు. సో ఫర్ దట్ క్రెడిట్ షుడ్ గో టు ద కోచ్, కెప్టెన్, సెలెక్టర్స్, ఎవ్రీబడి. సో అందుకని గౌతమ్ గంభీర్ని హడావిడిగా రీప్లేస్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఒకటేంటంటే మీకు టెస్ట్లకి వేరే కోచ్, వైట్ బాల్ క్రికెట్ వేరే. వైట్ బాల్ క్రికెట్ ఇస్ టోటలీ డిఫరెంట్, టెస్ట్ మ్యాచ్ క్రికెట్ ఇస్ టోటలీ డిఫరెంట్. మీరు క్యాప్టెన్స్ డిఫరెంట్గా ఉంటున్నప్పుడు కోచ్లు కూడా డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కదా. మీకు ఆ సెటప్ వేరే, ఈ సెటప్ వేరే ఉంటే బాగుంటుంది. అలా కాకుండా మీరు అన్నిటికీ ఒకే కోచ్ని పెట్టడం అనేది ఎంతవరకు అవసరం అనేది ఒక క్వశ్చన్. కానీ మీకు ఛాయిస్ కూడా లేదు కదా. ఇప్పుడు ఎవరున్నారు? రవి శాస్త్రి ఈజ్ ఎ వెరీ గుడ్ కోచ్, బట్ అతని స్టింట్ అయిపోయింది. నౌ హ్యాస్ సెటిల్ డౌన్ వన్స్ అగైన్ యాజ్ ఎ కామెంటేటర్. ఇంకెవరున్నారు? రాహుల్ ద్రావిడ్, ఈ సెడ్ ఈ విల్ నాట్ బీ డూయింగ్ దిస్ జాబ్ అగైన్. మీకు సరైన కోచ్లు ఎవరు అక్కడ కనబట్టలేదు. ఆశీష్ నెహ్రా ఈజ్ వెరీ గుడ్, కుడ్ బి ఎ వెరీ గుడ్ కోచ్, బట్ ఈ సెడ్ నేను ఇండియన్ టీమ్ కోచ్గా రానని చెప్పాడు. ఇలాంటప్పుడు మనకి గౌతమ్ గంభీర్ ఈజ్ ది రైట్ చాయిస్. సో అతన్ని కంటిన్యూ కానివ్వండి, టైం కంప్లీట్ చేయనివ్వండి. ఒక మాట మనకి వినిపించింది ఏంటంటే, ముఖ్యంగా మనం అదే సిరీస్లో వెనకబడిన టైంలో బౌలింగ్ కోచ్గా ఉన్న మార్నే మార్కల్ కానీ, తర్వాత అసిస్టెంట్ కోచ్గా ఉన్న ర్యాంటన్ డెస్కటే, వాళ్ళిద్దరిని రిమూవ్ చేస్తారని వార్త అనిపించింది. అది నాకు ఎలాంటి అభ్యంతరం ఏం లేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటో మనకు క్లియర్ తెలియదు కదా. వాళ్ళు ఎలాంటి రోల్. మన బౌలర్స్ హ్యావ్ నాట్ రియల్లీ డన్ వెల్. ఈవెన్ బుమ్రాతో సహా సిరాజ్ హెస్ డన్ వెల్, ఆకాశ్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కొక్క మ్యాచ్లో బాగా బౌలింగ్ చేశారు. బట్ ఓవరాల్గా మన బౌలింగ్లో ఆశించిన స్థాయిలో ఎవరు బౌలింగ్ చేయలేదు. మరి ఆ టైంలో ఐ థింక్ మనం మార్క్ చేసుకుని తప్పే ఉంది. పర్టికులర్లీ ఏంటంటే, ఇదే గౌతమ్ గంభీర్ గతంలో చెప్పాడు, ఎందుకు ఫారిన్ కోచ్లు పిలిచి వాళ్ళకి గోల్డెన్ డబ్బులు ఇస్తారు, ఇండియాలో కోచ్లు లేరా, ఇండియా ఏమైనా గొడ్డుపోయిందా అని చెప్పి అతను గతంలో వెన్ వాజ్ ఎ కామెంటేటర్ హీ వాజ్ సేయింగ్ దట్. సో మన దగ్గర మన కోచ్లు ఉంటే ఏంటంటే, ముఖ్యంగా బౌలర్స్ ఎక్కువ మందికి ఇంగ్లీష్ రాదు. చూడండి ఆకాశ్దీప్ కానీ వీళ్ళెవరికి, ప్రసిద్ధ్ కృష్ణ ఓకే, బట్ బికాజ్ ఈజ్ ఫ్రమ్ సౌత్, మీకు చాలామంది బౌలర్స్కి సరిగ్గా ఇంగ్లీష్ పరిజ్ఞానం లేని పరిస్థితి ఉంటుంది. మీకు ఫారిన్ కోచ్ ఉంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఖచ్చితంగా ఏర్పడుతుంది. అలా కాకుండా మీకు ఇండియన్ కండిషన్స్ తెలిసిన వాళ్ళు, ఇండియన్ బౌలర్స్ వాళ్ళ ఫిజిక్ గురించి, వీళ్ళు ఏ రకంగా వీళ్ళని మోల్డ్ చేయాలనే విషయం తెలిసిన ఇండియన్ బౌలింగ్ కోచ్ ఉంటే బాగుంటుంది. సో అందుకని మార్నే మార్కల్, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్, బట్ యాజ్ ఎ కోచ్ అంత ఎఫెక్టివ్గా నాకు అనిపిస్తుంది. సో అవి మార్పులు చేస్తే ఇబ్బంది ఏమి లేదు అతని విషయంలో. మార్నే మార్కల్ కానీ ర్యాంటన్ డెస్కటే, వాళ్ళ రోల్ ఏంటో మనకు తెలియదు. సో వాళ్ళని మార్చేస్తే తప్పేం లేదు. బట్ గౌతమ్ గంభీర్ షుడ్ కంటిన్యూ. హీ హెస్ డన్ వెల్. పర్టికులర్లీ అతను కొన్ని కాల్స్ దట్ హ్యాస్ టేకెన్ ఆఫ్ బ్రింగింగ్ వాషింగ్టన్ సుందర్. ఇప్పుడు అశ్విన్ ఇంకా ఆడుతున్న టైంలోనే వాషింగ్టన్ సుందర్ని అతను పిక్చర్లోకి తీసుకొచ్చాడు. వాషింగ్టన్ సుందర్ హెస్ బిన్ ఎ గ్రేట్ సక్సెస్. సో దట్ క్రెడిట్ షుడ్ గో టు గౌతమ్ గంభీర్ ఓన్లీ, వాషింగ్టన్ సుందర్ని తీసుకురావడం. సో అది అలాంటి కొన్ని నిర్ణయాలు. ఇలాగే మనకి అతను T20స్లో సంజు శాంసన్ చేత ఓపెనింగ్ చేయించడం, ఇలాంటి కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా గౌతమ్ గంభీర్కి. అలాగే వరుణ్ చక్రవర్తిని మళ్ళీ వన్డే T20 సీన్లోకి తీసుకురావడం, ఇవన్నీ గౌతమ్ గంభీర్ చేసిన కొన్ని నిర్ణయాలు చాలా మంచి డెసిషన్స్. అట్ ది సేమ్ టైం ముఖేష్ కుమార్ లాంటి ఒక బౌలర్ని ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాతనే పక్కన పెట్టారు. ముఖేష్ కుమార్ స్టిక్స్ టు ద బేసిక్స్.
పెద్ద పేస్ లేదు అతను, కానీ ఈ స్టిక్స్ టు ద లైన్ అండ్ లెంత్ బౌలర్ అతను కనుక ఇంగ్లాండ్లో ఈ టూర్లో ఉండుంటే బాగుండేదేమో నాకు అనిపిస్తుంది. ముఖేష్ కుమార్ ఎందుకు పక్కన పెట్టారు, సర్ఫరాజ్ ఖాన్ని పక్కన పెట్టారు. దేర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్. కొంతమంది దృష్టిలో శ్రేయాస్ అయ్యర్, అది నేను పెద్దగా అనుకోను. శ్రేయాస్ అయ్యర్ని ఇంగ్లాండ్ టూర్లో కాకుండా ఇండియా టూర్లో అతను ఇండియాలో ఆడుతున్నప్పుడు అతని స్ట్రెంత్ అది. ఇండియాలో స్పిన్ టర్నింగ్ ట్రాక్స్ మీద బాగా ఆడతాడు కాబట్టి అక్కడ ఆడించుకోండి. సో ఇలా కొంతమంది ప్లేయర్స్ని అతను పక్కన పెట్టాడేమో అని మనకు అనిపిస్తుంది. చాలామంది దృష్టిలో విరాట్ కోహ్లీని కానీ రోహిత్ శర్మని కానీ హడావుడిగా టీం నుంచి పంపించడానికి కూడా కారణం గౌతమ్ గంభీర్ అని అంటారు. దానికి మనకి ఎలాంటి ఆధారాలు లేనప్పుడు మనం అతను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదో జరిగింది మొత్తం మీద సంథింగ్ హెస్ హ్యాపెండ్, వాళ్ళు వెళ్ళిపోయారు. బహుశా గంభీర్కి ఆ స్టార్ కల్చర్ ఎక్కువైపోయింది ఇండియన్ టీంలో. ఒక ఫ్రెష్ నోట్తో ఫ్రెష్ చాప్టర్గా స్టార్ట్ చేద్దాం అని, క్లీన్ స్టేట్ స్టార్ట్ చేద్దాం, వీళ్ళందరినీ స్టార్ కల్చర్ చాలా ఎక్కువైపోయింది అని అనుకున్నాడు. ఏంటి మొత్తం మీద అతను అనుకున్నాడో మరి జైషా అనుకున్నాడో అగార్కర్ అనుకున్నాడో మాకు తెలియదు. మొత్తం మీద మన టీంలో ఒక టెస్ట్ టీంలో పర్టికులర్లీ ఒక ఫ్రెష్నెస్ అనేది మనం చూసాం. ఆ ఫ్రెష్నెస్ మనకి పనికొచ్చింది. వీళ్ళు ఈ న్యూక్లియస్తో మనం ఇంకా మంచి టీంని బిల్డప్ చేసుకోవచ్చు. ఒకరిద్దరు మంచి ఫాస్ట్ బౌలర్స్ని, అలాగే ఒక బ్యాటింగ్లో కూడా ఒకరిద్దరిని మనం అడిషనల్గా చేసుకుంటే మనం చాలా బాగా ఫ్యూచర్లో ఎక్కడ ఆడినా సరే, నాట్ ఓన్లీ ఇన్ ఏషియన్ కండిషన్స్, బయట కూడా మనం రాణించవచ్చు ఈ టీంతో. ఈ న్యూక్లియస్ అంటే ఈ కోర్ టీం ఏదైతే ఉందో ఈ కోర్ టీం ఆధారంగా మనం బాగా పర్ఫామ్ చేయొచ్చు అవుట్ సైడ్ ఇండియా అని కూడా మనకి ఒక ఫీలింగ్ కలిగింది. సో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ గిల్ క్యాప్టెన్సీలో కూడా కొన్ని తప్పులు దొరికినాయి, అది అందరూ మాట్లాడుతున్న విషయమే. బ్యాటింగ్ బ్రహ్మాండం చేశాడు, కానీ క్యాప్టెన్గా అతనికి ఇంకా కొంత నేర్చుకోవాల్సింది అనేది అందరికీ తెలుసు. సో ఐ థింక్ గౌతమ్ గంభీర్ని మార్చాల్సిన అవసరం ఏం లేదు. ఈ షుడ్ కంటిన్యూ యాజ్ కోచ్. బట్ ఒకటేంటంటే ఈ షుడ్ లెర్న్ టు స్మైల్. ప్రెస్ మీట్కి వస్తాడు, ప్రెస్ మీట్లో చాలా కోపంగా చాలా విసుగ్గా ఫేస్ పెట్టుకుని అవసరం లేదు కదా ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ కానీ. అది ఓకే, దట్ ఈజ్ యువర్ నేచర్. ఇప్పుడు నేను ఒక రకంగా వీడియోస్ చేసేటప్పుడు నా స్టైల్ ఒకటి ఉంటుంది, ఇంకో స్టైల్ ఉంటుంది. ఒకటో స్టైల్ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అవి మార్చుకోలేరు. బట్ అట్లీస్ట్ యూ ట్రై టు స్మైల్ ఎ లాట్. ఐ హ్యావ్ సీన్ మొన్న కపిల్ షో అనే దాంట్లో గౌతమ్ గంభీర్ దేర్ హీ వాజ్ లాఫింగ్ ఎ లాట్, దేర్ వాజ్ లుకింగ్ చిల్డ్ అవుట్. అదే డిమీనర్, అదే స్టైల్ ఎందుకు బయట కూడా మెయింటైన్, టీంతో కూడా ఎందుకు మెయింటైన్ చేయకూడదు? అక్కడ అడిగారు కూడా, అలా అయితే అందరూ కొంచెం భయభక్తులతో ఉంటారన్నా కావచ్చు అన్నాడు అతను. బట్ అవసరం లేదు. ప్లేయర్స్ని ట్రీట్ దెమ్ లైక్ యువర్ యంగర్ బ్రదర్స్, అంతేగాని ఒక టీచర్ లాగా చాలా సీరియస్ ఫేస్తో ఉంటే డ్రెస్సింగ్లో అవసరం లేదు కదా. సో అదొకటి నాకు ఎప్పుడు అబ్జెక్షన్ ఉంటుంది గౌతమ్ గంభీర్ విషయంలో. ప్రెస్ మీట్కి వచ్చినా లేకపోతే మీకు టీవీలో అతను కనిపించినా కూడా తాజాగా ఒక బాల్ చేతిలో పట్టుకుని ఈ స్మెల్లింగ్ ద లెదర్ వాట్ ఎవర్ అవసరం లేదు. యూ కెన్ స్మైల్ బిట్, యూ షుడ్ లెర్న్ టు స్మైల్ మోర్. దట్ విల్ కీప్ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ ఇన్ మచ్ రిలాక్స్డ్ మేనర్ అని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ మై ఫీలింగ్. సో మీరేమనుకుంటున్నారు? గంభీర్ కంటిన్యూ కావాలి లేకపోతే వీ షుడ్ హ్యావ్ ఏ సపరేట్ కోచ్ ఫర్ టెస్ట్ మ్యాచెస్ అంటారు? గంభీర్కి కొంతమంది నచ్చిన వాళ్ళు ఉంటారు, అందరూ నచ్చరు కదా, అందరికీ నచ్చాలి లేదు, నచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ పర్ఫార్మెన్స్ బాగుంది మన టీం, యంగ్ టీంని అతను బాగానే గైడ్ చేశాడు. తప్పులు అందరూ చేస్తారు, కొన్ని తప్పులు చేస్తారు. మీరు నేను కూడా ఎవరు అన్ని 100% కరెక్ట్ గారు. సో ఐ థింక్ ఇదే డిస్పెన్సేషన్, ఇదే స్టైల్లో మనం వెళ్తే మనం ఈసారి ఇంగ్లాండ్లో మనం WTC ఫైనల్కి వెళ్ళినా కూడా నాకేమనిపిస్తుంది అంటే, గతంలో ఎప్పుడు ఇలాంటి కాన్ఫిడెన్స్ రాలేదు. ఇంగ్లాండ్లో ఎప్పుడు ఫైనల్ జరుగుతుంది ఎందుకబ్బా అని చెప్పి. ఈసారి ఇంగ్లాండ్లో WTC ఫైనల్ మనం క్వాలిఫై అయితే అక్కడ కూడా మనం గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి ఈ టూర్లో మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అది ఈ టూర్ నుంచి మనకు వచ్చిన ప్రధానమైన ఒక ప్లస్, ప్రధానమైన ఒక టేక్ అవే. ఏమంటారు?